ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన: నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన: గత అధ్యాయములలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములిట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియ అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలగజేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీయూ మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకును నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలెనని బాబా ఉద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తినవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమునార్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయట చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముతో కనిపించెటివాడు. కాని లోపల వాస్తవముగా అట్లుండెటివాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారు ఒక్కరూ లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండెటివాడు. అందరికీ అన్ని విధములా సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతను మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకొనిరి. కాని రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియుండెను. భక్తిలేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచజ్ఞానములేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపములేని యాత్రవలే, కంఠాభరణములేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లను కొనెను. భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానమును కలుగజేయుడా? మనస్సునందలి ఈ చింతతో అతడాహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతో నుండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేటివాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనిని షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించుమనెను. బాబా ఆశీర్వాదము పొందుమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారులు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు
రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 దక్షిణ కోరి అతడా పైకముడిచ్చినంతలో తనకు ₹3.14 ఇంతకు పూర్వమే ముట్టియుండెనని, కాన మిగిలిన ₹1.02 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్రసంతానము కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చును అని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగణుకు సిరిడిలో జరిగిన వృత్తాంతమంతయూ తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. తమకు అంతకు ముందే ₹3.14 ముట్టినవని బాబా ఆటన మాటలకు అర్థమేమని దాసగను అని అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడూ సిరిడీకి వెళ్ళియుండలేదే. నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహేబు రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు సిరిడిలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొకటేయని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్రసంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితిలేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కాని 4 మాత్రం బతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకునినచో పుత్రసంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కాని బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకడగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనిడివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనిడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీయూ అడిగేటివారు కారు. ఎవరైనా ఒక కానీ గాని 2 కాసులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిటివారు. బీడీ కాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనేటివారు. అర్ధ అయినచో తిరిగి ఇచ్చడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల ఉండరాదు? శాస్త్రములలో కూడా
ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి, రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమమేర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కాని ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనమునుంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండనని వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేనడుగగా అతడు తన వద్ద దమ్మిడీ అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ నిమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునుమని అర్థము. ఇంకొకసారి తర్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగుల చిన్నబోయి. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామ, క్రోధ, లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకి. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడుగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చదము అనువారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగెడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరు ధనికులను గాని అందరు బీదలను గాని దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు
వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనేమనేటివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనినచో నెవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. సిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెటివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. సిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. సిరిడీ కన్న పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.